ఎట్లా సంపాదించారని అడుగుతుంటే నేను. కానీ నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే మీకు ఆస్తులతో పాటు అప్పులు బాగున్నాయట కదా, అవి ఎట్లయినాయి మరి? నాకు ఆస్తులకు లేవు, ఆస్తులు లేవు, అప్పులు లేవు. నీకు అదే ప్రశ్న ఏంటంటే నువ్వు రామలమ్మ అంటే ఫేమస్ అనుకున్నా కానీ ఈడ నువ్వు పప్పులో కాలేసినావు. నాకు ఆస్తులు లేవు, అప్పులు మనుషులం కదా సార్, పప్పుల ఉప్పులు ఎలానే వేయచ్చు కాలు పడుతుంది అట్లా. అంటే మీరు మీకు ఎవరు చెప్పినా మీరు తప్పు. నాకు ఆస్తులు లేవు, అప్పులు లేవు. ఈ ఇల్లు కూడా బ్యాంకు లోన్ ఉంటే మననే కట్టిన 24 లక్షల లోను. ఇది మా అన్నదమ్ములు కట్టించిన ఇల్లు. నేను ఎమ్మెల్యే మొదటిసారి కాకముందు బిజినెస్లో నేను కూడా తిరిగాను కాబట్టి మా రాజగోపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు నేను కంపెనీలో పాడడం. నేను ఎమ్మెల్యే కాగానే వాళ్ళకి చెప్పిన మీకు నాకు సంబంధం లేదు, మీ కంపెనీలో వాటా వద్దు, మీ పైసలు వద్దు, మీరు ఏమైనా ఎలక్షన్ ఉంటే సాయం చేయండి అని చెప్పిన. ఎవరినైనా ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదించారని అడుగుతుంటే నేను. కానీ నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే మీకు ఆస్తులతో పాటు అప్పులు బాగున్నాయి.